T20 వరల్డ్ కప్ 2024ను అందించిన కెప్టెన్ రోహిత్ శర్మ నాయకత్వంలోనే వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ తలపడనుందని బీసీసీఐ కార్యదర్శి జైషా స్పష్టం చేశారు. వన్డే ఫార్మేట్కు హార్దిక్ పాండ్యా లేదా రోహిత్లలో ఎవరు కెప్టెన్సీ చేపడతారు అనే ప్రశ్నకు జైషా సమాధానమిచ్చారు. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కు టీమిండియా చేరితే అక్కడ కూడా రోహిత్ శర్మనే సారథ్యం వహిస్తాడని జైషా తెలిపారు. 11 ఏళ్ల తర్వాత భారత్కు ఐసీసీ ట్రోఫీని అందించిన హిట్మ్యాన్ T20లకు వీడ్కోలు పలికారు. అతడితో పాటు విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా కూడా పొట్టి ఫార్మేట్కు గుడ్ బై చెప్పేశారు. వీరంతా ఇక టెస్టులు, వన్డేలపైనే దృష్టి పెడతారని క్రికెట్ పెద్దలు అప్పుడే వ్యాఖ్యానించారు. WTCని గెలిపించే బాధ్యతను ఇప్పటికే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు మాజీ కోచ్ రాహుల్ ద్రావిడ్ అప్పగించిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది జూన్లో 3వ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ జరగనుంది. ప్రస్తుతము WTC పాయింట్ల పట్టికలో భారత్ అగ్రస్థానంలో ఉంది. వచ్చే ఏడాది మార్చి నాటికి తొలి 2 స్థానాలలో నిలిచే జట్లు ఫైనల్స్లో తలబడతాయి. టీమిండియా ఇప్పటికే 2 సార్లు ఫైనల్స్కు చేరినా విజేతగా నిలవలేదు. మరోవైపు 8 దేశాలు పాల్గొనే ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9వ తేదీ వరకు జరగనుంది. ఈ ట్రోఫీకి పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఇప్పటికే డ్రాఫ్ట్ షెడ్యూల్ను ఐసీసీకి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అందజేసింది. మార్చి 1న లాహోర్ వేదికగా భారత్-పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ డ్రాఫ్ట్ షెడ్యూల్కు బీసీసీఐ నుంచి ఇంకా సమ్మతి రాలేదు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు బీసీసీఐ తదుపరి చర్యలు తీసుకొనుంది. భద్రతాపరమైన రవాణా కారణాల దృష్ట్యా భారత మ్యాచ్లన్నింటినీ లాహోర్లోని గడాఫీ స్టేడియంకు పరిమితం చేశారు. భారత్ సెమీఫైనల్స్కు క్వాలిఫై అయితే ఆ మ్యాచ్ కూడా అక్కడే నిర్వహిస్తారు. గ్రూప్ ఏలో భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, గ్రూప్ బిలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, ఆఫ్ఘనిస్తాన్ ఉన్నట్లుగా తెలుస్తోంది.